సో చాలామంది యూట్యూబ్లో నాకు కమెంట్ చేస్తున్నారు. సో లాంగ్ డ్రైవ్ కార్స్లో కార్ని ఏ విధంగా అటాచ్ చేయాలి, వాటికి ప్రాసెస్ ఏంటి అని చాలామంది యూట్యూబ్లో కమెంట్ చేస్తున్నారు. సో లోపలికి వెళ్ళి లాంగ్ డ్రైవ్ కార్ టీమ్తో మాట్లాడదాం. ఒకసారి రండి. సో మ్యామ్, ఇప్పుడు లాంగ్ డ్రైవ్ కార్లో కార్ని అటాచ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి? కస్టమర్ దగ్గర స్విఫ్ట్ కానీ బెలినో కానీ ఎనీ 5 సీటర్ వెహికల్స్ అండ్ ప్రీమియం వెహికల్స్, టాప్ అండ్ మిడ్ వైజ్ ఎలాంటి వెహికల్స్ అయినా కానీ మన దగ్గర అటాచ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు స్విఫ్ట్ i10 వెహికల్స్ ఉన్నాయి. ఎవరైతే ఈఎంఐ కట్టలేక వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వెహికల్స్ అయితే ఉన్నాయో, అంటే ఈఎంఐ గురించి బాధపడే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు మా లాంగ్ డ్రైవ్ కార్స్లో కార్ అటాచ్ చేయొచ్చు. ఎవ్రీ మంత్ వాళ్ళకి స్విఫ్ట్కి కానీ బెలినోకి కానీ ఇలాంటి వెహికల్స్ i10కి కానీ 20 to 25 వరకే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా జనరల్ సర్వీస్ అంతా మీరే చేస్తారు? జనరల్ సర్వీసింగ్ కానీ ఏమైనా యాక్సిడెంట్ అయిన తర్వాత ఏదైనా ఉంటే మొత్తం అంతా లాంగ్ డ్రైవ్ కార్సే బాధ్యత వహిస్తుంది. మ్యామ్, ఇప్పుడు ఇన్నోవా క్రిస్టా ఉంది మన ముందు. ఇది లాంగ్ డ్రైవ్ కార్లో అటాచ్ చేస్తే ఎంత వర్క్ చేయొచ్చు? ఇన్నోవా క్రిస్టాకి అయితే ఫిక్స్డ్ బ్లైండ్ గా మీకు 50,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. 50,000 అండ్ 50,000 ప్లస్ కూడా వస్తుంది మనకి. ఎట్టిగా వెహికల్ వచ్చేసి 30 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. 35 వరకు కూడా వస్తుంది బుకింగ్ వైజ్. ఇంకొక మోడల్ ఉంది కదా, టయోటా ఫార్చునర్ ఉంది కదా, అది లాంగ్ డ్రైవ్ కార్లో అటాచ్ చేస్తే ఎంత వస్తుంది? 1 lakh వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 lakh. ఇప్పుడు లాంగ్ డ్రైవ్ కార్లో కార్ని అటాచ్ చేయాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? 9888 9828 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అటాచ్మెంట్ గురించి